బాయ్ బాయ్ చెప్పాలి. ఆంటీకి బాయ్ చెప్పు. ఆంటీ అంట ఏడుస్తుంది ఇక మనం ముందు సైడ్ కాదు. వెయిటింగ్ ఉంటుంది. లోపల కూడా నేను ఒక 10 నిమిషాల నుంచి ఆ బల్లిని చూస్తున్నా, ఇక్కడ మీద పడుతున్నాను, భయం అవుతా ఉంది. హరి వాళ్ళ ఇంటికి వచ్చాం కరీంనగర్. సో ఏంటంటే మేము ఇప్పుడు బేబీ ఫోటోషూట్ గురించి చూస్తున్నాము. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కరీంనగర్లో, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఫోటోషూట్ కూడా 15 డేస్లో చేసేయాలంట చెప్పారు. నార్మల్లీ తీసుకున్న వాళ్ళు చెప్పారు 15 డేస్లో చేస్తే బాగుంటుందని. ఒక 4 థీమ్స్కి 9,000 అంట, మళ్ళీ ఆల్బమ్కి 5,000 అంట. దెన్ మళ్ళా ఫోటో ఫ్రేమ్ కావాలంటే డిఫరెంట్ మళ్ళీ ప్రైస్. సో కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉంది. ఒక 2-3 చూసాము, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇంకా ఫోటోషూట్ చేయించుకుంటాం. ఆల్మోస్ట్ 10 డేస్ అయింది చిట్టి బాబు పుట్టి. 7 డేస్ 15, 16, 17, 18, 19, 20, 21. ఈరోజు మార్చ్ 21. సో 15 డేస్ లోపు తీయాలంట. ఆ పని కూడా కానిచ్చేద్దాం. ఇంకా ఓన్లీ బేబీ పుట్టిన 4-5 డేస్కే తెలిసిపోతుంది, సుఖం కనబడుతుంది, నిద్ర ఉండట్లేదు. నాకే అంటే ఇంకా హరికి అయితే అస్సలే ఉండట్లేదు. పక్క ఇప్పుడు హరి బేబీని పట్టుకొని ఉంటుంది. బాగా కష్టమే బ్రో. ఏమనట్లే బ్లాగ్ చేస్తున్నా. ఎలా ఉన్నాయి బేబీ షూట్స్ ప్రైజెస్? ప్రైజెస్ ఎట్లున్నాయి? బేబీ షూట్ ప్రైజెస్ ఎట్లున్నాయి? బేబీ షూట్ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. కాస్ట్లీ అక్కడ తప్పవా లోపల ఉన్నది. డైపర్స్, వెట్ టిష్యూస్, బిబ్బు పెట్టిన సరిపోతాయి ఇప్పుడు. అన్నట్టు ఎండ కొడుతుంది కొంచెం. ఇదే ప్లానెట్ హౌస్. ఇన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి దీంట్లో. మనం 4 థీమ్స్ చేయించుకుంటున్నాం. 3 కలర్ సెలెక్ట్ చేసినాం. ఇంకో థీమ్ కావాలి. ఇది పుచ్చపన్ను కాదు, పంప్కిన్స్. ఇది ఆల్రెడీ వచ్చింది. మా ఫోటోషూట్ అయితట్లేదు. ఒకసారి వామిటింగ్ చేసుకుండు, ఒకసారి మోషన్ పోయిండు. ఇదే పని. అయ్యో అయ్యయ్యో. ఇంకా 2 ఫోటోలు హెల్ప్ చేయరా ప్లీజ్ రా. పాప ఆల్రెడీ కష్టపడ్డాడు పాపం. ఎంత క్యూట్ ఉన్నాడు. సారీ క్యూట్ లేడు సారీ. అంటే నాలాగా క్యూట్ ఉన్నాడు అని చెప్పి. హ్యాండ్సమ్ ఉన్నాడు. అబ్బా షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ కదా. సూపర్. దట్ ఈస్ ద ఫోటోగ్రఫీ.